వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో సింపుల్ పాస్ట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా చేయాలో ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 166లో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, 10 ఉన్నాయి. వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫిలప్ చేయాలి, మనకి పెట్టే యూనిట్ టెస్టులు కావచ్చు, లేకపోతే ప్రీఫైనల్స్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయిన పని, అంటే ఈ సెకండ్కి అయిపోయింది. అంటే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆ ఫ్యూ మినిట్స్ ఎగో అనొచ్చు, an hour ఎగో అనొచ్చు, లేకపోతే ఇన్ ద మార్నింగ్ అనొచ్చు, ఎస్టర్డే అని చెప్పొచ్చు, లేకపోతే డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్పొచ్చు, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లేదంటే ఇన్ 1980 అంటే కంప్లీటెడ్ అయిన టైంని మనం సింపుల్ పాస్ట్లో చెప్పాల్సి ఉంటుంది. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ టు ఉంటుంది, ప్లస్ ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. మనకి సబ్జెక్ట్ ద యంగ్ మ్యాన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చదువుదాం ఒకసారి. ఫస్ట్, ద యంగ్ మ్యాన్ డాష్ హీజ్ ఓన్ లైఫ్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ హీజ్ ఫ్రెండ్. బ్రాకెట్లో రిస్క్ అని ఇచ్చాడు. ఇలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు. ద యంగ్ మ్యాన్ అన్నాడు. ద యంగ్ మ్యాన్ అనేది సబ్జెక్ట్, చూడండి సబ్జెక్ట్ ఇది. ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్పాము, వెర్బ్ టు అన్నారు. మనకి బ్రాకెట్లో V1 ఇస్తారు. అది ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మనకి అన్ని టెన్సెస్ ఇచ్చినా V1 ఇస్తారు బ్రాకెట్లో, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ V1కి V2 ఫామ్ రాయాలి, అంతే, చాలా సింపుల్. ఇక్కడ V1 V2 అంటే వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 తెలుసుకోవాలి. రిస్క్ V1 వెర్బ్ 1 అండి, రిస్క్డ్ V2 వెర్బ్ 2, రిస్క్డ్ వెర్బ్ 3, రిస్కింగ్ వెర్బ్ 4 అనమాట. ఇక్కడ రిస్క్ V2 ఫామ్ ఏమవుతుంది, రిస్క్డ్ అవుతుంది. ఈడీ కలిపితే చాలండి. ఇట్ ఈస్ ద రెగ్యులర్ వెర్బ్. చూసారా, చాలా సింపుల్గా ఉంది. ద యంగ్ మ్యాన్ రిస్క్డ్ అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ద యంగ్ మ్యాన్ రిస్క్డ్ హీజ్ ఓన్ లైఫ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక యువకుడంట తన యొక్క ప్రాణాలని పణంగా పెట్టాడు. టు సేవ్ ద లైఫ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్, స్నేహితుడిని కాపాడటానికి తన ప్రాణాలని పణంగా పెట్టాడని అర్థం. ఇక్కడ సింపుల్ పాస్ట్ జరిగిపోయిందనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సిద్ధు అని ఉంది, డాష్ ఎనదర్ విండో ఎస్టర్డే అని ఉంది. చూసారా, ఎస్టర్డే అంటే ఏంటి, అయిపోయింది. ఎస్టర్డే అంటేనే కంప్లీట్ యాక్షన్. కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏంటి చూసుకోవాలి. సిద్ధు అనేది సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్స్ ఏముంటాయి చెప్పుకున్నాము, ఐ, ఉయ్, యూ, దే, బాయ్స్ అనమాట. హీ, షీ, ఇట్, ఎనీ ఫ్లోరల్ నేమ్స్ కావచ్చు, సింగులర్ నేమ్స్ కావచ్చు, సబ్జెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా V2నే వస్తుంది. మనకి సింపుల్ ప్రెజెంట్లో అయితే V1, V5 అని 2 ఉంటాయి. ఇక్కడ కానీ మనకి ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, అన్నిటికీ V2 ఫామే ఉపయోగించాల్సి ఉంటుంది. సిద్ధు అన్నారు. ఇక్కడ బ్రాకెట్లో చూడండి V1 ఇచ్చాడు, బ్రేక్ V1 వర్బ్ అనమాట, బ్రోక్ V2, తర్వాత బ్రోకెన్ వర్బ్ 3, తర్వాత బ్రేకింగ్ వర్బ్ 4 అనమాట. ఇక్కడ చూడండి బ్రోక్, సిద్ధు బ్రోక్ అని చెప్పాలి. సిద్ధు బ్రోక్ అనదర్ విండో ఎస్టర్డే. సిద్ధు ఏం చేశాడు, ఇక్కడ తన యొక్క విండోని పగల కొట్టాడు, అయిపోయింది. లాస్ట్ ఇయర్ అంటే ఏంటి, ఇక్కడ అయిపోయిన సంవత్సరం, పోయిన సంవత్సరం అంటే సింపుల్ పాస్ట్ చెప్పాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐ డాష్ టు బెంగళూరు ఆన్ హాలిడే. చూడండి ఇక్కడ ఐ వచ్చింది సబ్జెక్ట్. ఇక్కడ V2 చూడండి, ఇంకంతే, లాస్ట్ ఇయర్ వచ్చిందిగా V2, గోకి V2 ఫామ్. ఇక్కడ వెర్బ్ 1 చూడండి, గో, తర్వాత వెర్బ్ 2 వచ్చేసరికి వెంట్, వెర్బ్ 3 వచ్చేసరికి ఏమవుతుంది, గాన్ అవుతుంది, వెర్బ్ 4 గోయింగ్. ఐకి మనకి V2 ఫామ్ వచ్చేసరికి ఏమవుతుంది, వెంట్. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం, ఐ నేను వెళ్ళాను, వెంట్ టు బెంగళూరు ఆన్ హాలిడేకి నేను బెంగళూరు వెళ్ళాను అర్థం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఈశాన్ డాష్ ఆ 100 రూపీ నోట్ ఆన్ ద రోడ్. ఇక్కడ ఫైండ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫైండ్కి V2 ఫామ్ రాయాలి, అంతే, చాలా సింపుల్. చూడండి ఎంత ఈజీ ఉంటుందో. ఫైండ్, ఫౌండ్, ఫైండింగ్, ఇక్కడ ఫౌండ్ అని రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చరికి ఫిఫ్త్ వన్, యూ అని ఇచ్చారు. యూ డాష్ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్ అంటే నిన్న పొద్దున, నిన్న ఉదయం.
ఇక్కడ వచ్చేసరికి బి అని ఇచ్చాడు. బి అంటే ఏంటి, మనకి ప్రజెంట్ బి ఫార్మ్స్ అయితే ఈజీ అమ్మారు, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వజ్ వర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ యు వచ్చేసరికి ఏమవుతుంది, వర్ర అవుతుంది. యు వర్, ఐకి అయితే వజ్ ఉపయోగించాలి. అదే హీ షీ ఇట్ రామ్ అయితే వజ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అక్కడ ఫ్లోరల్ అనుకోండి, వై యు దే బాయ్స్ అయితే వర్ ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి, ఐ డాష్ ద డిషెస్ లాస్ట్ టైం అని ఇచ్చారు. ఇక్కడ వాష్ అని మనకు చూడండి లాస్ట్ టైం అన్నారు. లాస్ట్ టైం అంటే జరిగిపోయిన పని, లాస్ట్ టైం అంటే అయిపోయిందిగా. ఇక్కడ V2 ఫామ్ ఏంటి మనకి, వాష్డ్, WASHED, వాష్డ్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి దే అని ఇచ్చారు. చూడండి ఇక్కడ సెవెంత్ ఎగ్జాంపుల్, దే డాష్ ఈచ్ అదర్ ఇయర్స్ ఎగో అన్నారు. ఇయర్స్ ఎగో అంటే ఏంది, అయిపోయింది ఎప్పుడో, సంవత్సరాల క్రితం అని అర్థం. ఇక్కడ నో అని ఇచ్చారు. వెర్బ్ 1 ఏమవుతుంది, నో. వెర్బ్ 2 వచ్చేసరికి న్యూ. వెర్బ్ 3 ఏమవుతుంది, నౌన్ అవుతుంది. వెర్బ్ 4 వచ్చేసరికి నోయింగ్ అనమాట. దే V2 KNEW. నెక్స్ట్ ఎయిత్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ డాష్ బిజీ పెయింటింగ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే అయిపోయింది కదా, పాస్ట్ టెన్స్. మనం చెప్పుకున్నాం కదా, ఐకి హీ షీ ఇట్ రామ్ సింగులర్ వచ్చినప్పుడు మనకి వజ్ ఉపయోగించాల్సి ఉంటుంది. బీ ఫార్మ్స్ మనకి ఫ్లోరల్ అయితే వర్ ఉపయోగించాలి, ఇక్కడ వజే ఉపయోగించాలి. ఐ వాజ్ బిజీ పెయింటింగ్ లాస్ట్ నైట్, నేను రాత్రి ఇక్కడ పెయింటింగ్లో బిజీగా ఉన్నాను అర్థం. ఇక్కడ చూడండి నైన్త్ వన్, మేఘన ఇచ్చారు. డాష్ స్విమ్మింగ్ ఇన్ 6th క్లాస్ అని ఇచ్చారు. లర్న్, లెర్న్ట్, లర్న్ట్, లర్నింగ్. ఇక్కడ V2 వచ్చేసరికి లర్న్ట్ అనమాట, LEARNT, లెర్న్ట్. మేఘన ఏముంది, నేర్చుకుంది. స్విమ్మింగ్ ఇన్ 6th క్లాస్లో నేర్చుకుంది, ఇప్పుడు కదండి, ఎప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వన్ 10th వన్ ఏమన్నాము, వై అన్నారు. డాష్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ అగో అన్నారు. హాఫ్ అన్ అవర్ అగో అంటే ఏంటి, అయిపోయింది. ఇక్కడ చూడండి వై అని ఇచ్చారు సబ్జెక్టు. వెర్బ్ కూడా మనకు V1 ఏమి ఇచ్చారు, బ్రాకెట్లో ఫినిష్ అని ఇచ్చారు. కాబట్టి V2 అయితే ఏమవుతుంది, ఫినిష్డ్. ఇక్కడ చూసారుగా 10 ఎగ్జాంపుల్స్ ఎలా చేసామో. మీరు కూడా ఇలానే సింపుల్ పాస్ ఇచ్చినప్పుడు అందులో టైం చూసుకోవాలి, జరిగిపోయిందా అని. అప్పుడు జరిగిపోయిన టైం అయితే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 అని చెప్పుకోవాలి. ఇటువంటి మంచి వీడియోలు మీకోసం నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్